గుడ్ మార్నింగ్ అండి. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఆ ఇద్దరి స్నేహితుల దగ్గరికి ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి ఇద్దరు దేవతలు ప్రత్యక్షమయ్యి, నాయన మీకు మా ఇద్దరిలో అంటే ధనం కావాలా, ధైర్యం కావాలా కోరుకోండి అని అన్నారంట. అప్పుడు ఒక స్నేహితుడు ఆలోచించకుండా నాకు ధనం కావాలని అడిగాడంట. ఇంకో స్నేహితుడు నాకు ధైర్యం ఉన్నా చాలు అనేసి అన్నాడంట. అప్పుడు ధనలక్ష్మి దేవత అందంట కదా, నాయన నేను నీకు లెక్కలేనంత ధనాన్ని నేను ఇవ్వలేను, నేను కొంత ఇస్తాను, దాన్ని నువ్వు వృద్ధి చేసుకోవాలని దేవత చెప్పి అక్కడ నుండి వెళ్ళారంట. అప్పుడు ఆ ధనాన్ని ఎవరైతే కోరుకున్నారో తను వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇక మనకందరికీ తెలిసిందే కదా, వ్యాపారంలో చాలా మనకు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకునే దగ్గర తను ధైర్యంగా ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోయాడు. దానితో తను పెట్టిన డబ్బును, ధనాన్ని ఆయన మొత్తం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి కారణం ఏంటి అంటే తన దగ్గర ధైర్యం లేకపోవడం. అదే ఇంకో స్నేహితుడు ధైర్యాన్ని కోరుకున్నాడు కదా, తను ఆ ధైర్యంతో వ్యాపారాన్ని చేసి ఎంతో వృద్ధి సాధించాడు. దీన్ని బట్టి మనకు అర్థం ఏమైంది? ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి రెంటిలో మనకు కావాల్సింది ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి ఉంటే, ధైర్యం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అవునంటారా, కాదంటారా? మీ కామెంట్ ద్వారా తెలియజేయండి.